వెల్కమ్ టు సిటీ మార్. నేను మీ రచన. మరి ఈ రోజైతే గెస్ట్ అనాలా, లేకపోతే బోల్డ్ గర్ల్ ని తీసుకొచ్చిన అనాలా, లేకపోతే డాక్టర్ భవానీని తీసుకొచ్చిన అని చెప్పాలా అనేది అయితే నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. సో చాలా మంది అయితే డాక్టర్ భవానీ అంటున్నారు. మరి ఎంబీబీఎస్ చేసిందా, లేకపోతే ఏం చదువుకునేది ఇంకా అనేది అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. సో తను ప్రజెంట్ మన ముందు ఉంది. సో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. హాయ్ భవానీ. సో మీ ఫ్రెండ్స్ నార్మల్ గా అందరిని పక్కకు పెట్టినా అని చెప్పినావు కదా. సో ఎప్పుడైనా నీకు ఫోన్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టడం ఎప్పుడైనా జరిగిందా? లేదు, ఇంకా మెసేజ్ పెడితే ఖచ్చితంగా మాట్లాడతారు ఎవరైనా సరే. ఇప్పటివరకు ఎవరు పెట్టలే, అందరిని దూరం పెట్టేసినావా? అంటే ఇన్బాక్స్ లో అసలు నేను మెసేజ్ చూడను, ఎవరి కూడా రిక్వెస్ట్లు కూడా నేను చూడను, ఎవరిది యాక్సెప్ట్ చేయవు, ఎవరిది చూడను అసలు. ఎందుకు నచ్చదా, లేకపోతే ఫ్రెండ్షిప్ అంటే అంత వాల్యూ లేదా? అట్లా ఏం లేదు. ఇప్పుడు 10th క్లాస్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నాకు, అలాగే డిప్లొమా ఉన్నారు వాళ్ళు కూడా ఫ్రెండ్స్. ఎవరైనా మంచిగానే ఉంటాయి ఎవరితోనైనా. కాకపోతే ఇంకా నాకు చిన్న పాప ఉంది, ఇంకా మెసేజ్లకి వెళ్ళి మెసేజ్లు పెట్టడం అంత ఇంట్రెస్ట్. చిన్న పాప ఉంది అని అన్నావు కదా, సో మెసేజ్ చేయడానికి టైం లేదు. ఇట్లాంటి కంటెంట్ చేయడానికి మాత్రము 2 కంటెంట్లు రోజు ఎత్తావు. అప్పుడు టైం కంటెంట్, రోజు ఒక కంటెంట్. అంటే మనుషుల కన్నా నీకు వీడియోలు ఇట్లాంటి కంటెంట్ చేయడం ఎక్కువ అయిపోయింది. ఇంకా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నాలే అని ఒక చిన్న మెసేజ్. చాలా మంచి టాక్ ఇది, గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంటే అవార్డు ఏమంటావు నీకు? అవార్డు ఎప్పుడన్నా అంటే ఎవరన్నా అన్నారా నీకు ఇట్లా అవార్డు వస్తుంది ఖచ్చితంగా, మంచి కంటెంట్ ఇస్తున్నావు భార్య భర్తలకు అది ఇదని? అవార్డు అని ఏమనలేదు, మంచిగా చెప్తున్నావు అక్క అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు, అలాగే చెడుగా చెప్తున్నావు అని చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. అంతే. అది ఎట్లా తీసుకుంటావు నువ్వు? మంచిది ఎట్లా తీసుకుంటావు, చెడు ఎట్లా తీసుకుంటావు? కొన్నిసార్లు బాగా ప్రాబ్లమ్స్ వచ్చి ఒక దాని మీద ఉంటది కదా, రాయి మీద ఒకే 10 రాయిలు వచ్చి పడినా కూడా అది చెక్కు చెదరుకోకుండా నిటారు ఉంటది కదా, అట్లా అయిపోయింది నా గుండె కూడా. నీకు కూడా అట్నే అయిపోయిందా? అంత గట్టిగా ఉన్నావా? ఇప్పుడైతే అట్లా ఉన్నా. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడైతే చాలా పెయిన్ఫుల్ వచ్చింది నాకైతే. ఎప్పుడు స్టార్ట్ చేసినావు ఇన్స్టాగ్రామ్? అంటే చేయాలని ఎందుకు అట్లా అనిపించింది నీకు? 4 months అయితే స్టార్ట్ చేసిన. 4 months లో ఇంత ఫేమస్ అయినావు. అంటే ఇంత ఫేమస్ ఎవరికి రాదు, మాకు కూడా అంత రాలేదు ఎప్పుడు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అంత ఎప్పుడు అంటే మేము కూడా ఇంటర్వ్యూలు చేస్తాం కానీ మాకు ఇంత ఎప్పుడు రాలేదు. మేము కూడా షాక్ అవుతున్నారే, ఇంత 4 నెలల వచ్చింది అని అంటే గ్రేట్. అది మేము సంవత్సరాల తరబడి ఉన్నది కూడా మాకు రాలే. ఇచ్చే కంటెంట్ బట్టి జనాల్లో రీచ్ అవుతుంది. ఒక కంటెంట్ చెప్పావు నాకు, ఎట్లా ఇవ్వాలి కంటెంట్? అంటే నాకు కూడా ఇన్స్టాగ్రామ్ లా ఫాలోవర్స్ ఎక్కువ రావాలి, రీచ్ ఎక్కువ రావాలని బాగా. నీకు నచ్చిన కంటెంట్ బట్టి నాకు అసలు మైండ్ లో ఏం వస్తలేదు, ఏ కంటెంట్ చేయాలి ఏంటి అని. ఇప్పుడు చూడ, నీకు నచ్చిన వేలో నీకుంటది, నాకు నచ్చిన వేలో సలహా తీసుకుంటాను నీ దగ్గర. నేను ఇయ్యలేను కదా ఎవరికి సలహాలు. ఇప్పుడు సలహాలు ఇయ్యలేను అని ఒకటి అన్నావు కదా. ఇప్పుడు భార్య భర్తలకు మధ్య నీకేం అవసరం, నువ్వెందుకు సలహా ఇస్తున్నావు? ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు. మరి నేను కూడా అడుగుతున్నా కదా. ఇప్పుడు నీకంటే ఇయ్యలేను కదా, ఎందుకు ఇంటర్వ్యూలలో కూర్చొని. అంటే తర్వాత ఇస్తావా? తర్వాత ఆఫ్ కెమెరా నాకు వద్దు, ఆన్ కెమెరానే కావాలి నాకు. అంటే ఇప్పుడు పబ్లిక్ నాకు రీచ్ చేసింది కాబట్టి పబ్లిక్ ఖచ్చితంగా నేను ఇస్తాను. ఇప్పుడు నేను కూడా పబ్లిక్, నేను కూడా ఫాలో అవుతున్నా. నేను అయితే నేను కూడా ఒక ఫ్యాన్ నీకు. చూస్తే చూడది. ఇప్పుడు నీ ఫ్యాన్స్ కి పబ్లిక్ కి ఇస్తా అంటున్నావు కదా, నేను కూడా నేను ఫాలో అవుతున్నా. మరి నాకు కూడా ఒక కంటెంట్ ఏమో నేను ఎప్పుడు చూడలేదు. నువ్వు చూడలేదా? నన్ను చూడలేదా? అంటే మరి ఇప్పుడు అందరు ఎవరైతే ఫాలో అవుతున్నా అందరినీ చూసుకుంటూ ఉంటావా? నన్ను చూస్తూ కూర్చోలేను, వాళ్ళు ఉన్న కామెంట్లకు నేను చూసి రిప్లై ఇస్తాను అంతే. ఇప్పుడు నేను కామెంట్ పెట్టనా? ఇప్పుడు పెట్టినా కూడా నా దగ్గర ఫోన్ లేదు. నేనే చూపిస్తే, ఇట్లా చూపిస్తే ఏం కామెంట్ పెట్టినా కూడా చూపిస్తే నువ్వు నాకు ఒక కంటెంట్ చెప్పు. ఎందుకనంటే నాకు కూడా ఇన్స్టాగ్రామ్ మంచిగా ఫాలోవర్స్ రావాలి అని ఉన్నది. ఇప్పుడు నా కంటెంట్ అంటే ఇది రీచ్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ముందైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు కూడా ఏదైనా కంటెంట్ చెప్పు, అది చేస్తాను. అంటే నాకు రీచ్ రావాలి. ఇప్పుడు 4 నెలల్లో రీచ్ వచ్చింది అని అంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. గ్రేట్ అనుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడు 4 months కి ఇంత రీచ్ అవుతుందంటే ఎవరిదైనా గ్రేట్. అది మిలియన్ లో కూడా పోతుంది, చాలా మిలియన్ లో పోతుంది అని అంటే చాలా మంది. ఎంత మందికి రీచ్ అవుతాను, ఎంత మందికి నీ టిప్స్, ఎంత మంది ఫాలో అవుతున్నారు, ఎంత మందికి యూజ్ అవుతుంది నీ కంటెంట్. అదే అంటున్నా కదా. సో అందుకే నాకు కూడా ఒక కంటెంట్ కావాలి. సో నీ ఏమన్నా హెల్ప్ చేస్తావా? నాకు నచ్చింది ఏంటంటే నా సొంతంగా నేను చెయ్యాలి, నాకు చెయ్యాలని ఉంది. ఆ కంటెంట్ చేయాలని ఏమన్నా ఎప్పుడు అనిపించింది? అంటే పెళ్లి చేసుకున్నాక అనిపించిందా, పెళ్లి చేసుకోక ముందేమన్నా అనిపించిందా? లేదు, ఒక అమ్మాయి సఫర్ అవుతుంది ఇట్లాగా, నా మొగుడు వేరే దానికి వెళ్ళి చూస్తాడు, దీనికి ఏమైనా టిప్స్ చెప్పాక అంటే దాని నుంచి స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిన. ఇందులో ఒక అమ్మాయి అడిగిందా నిన్ను? ఎవరు అమ్మాయి?
అంటే తను నా ఫ్రెండ్. ఫ్రెండ్. అప్పుడు పెళ్ళయిందా నీకు? అవ్వలేదు. నాకు పెళ్లి కాలేదు. నువ్వు ఇప్పుడు ఈ వీడియోలు తీసిన తర్వాత పెళ్ళయింది. హ్మ్. అయితే ఈ మధ్యన నన్ను అడిగింది ఆ అమ్మాయి. అప్పుడు పెళ్లి కాకముందు కూడా చాలా అడిగేది గానీ, నాకు తెలీదు గదా! అంత నాలెడ్జ్ కూడా లేదు నాకు. అప్పుడు లేదు. ఇప్పుడు అసలేం పెళ్లి లేదు. 1 ఇయర్ కాంగానే మస్తు నాలెడ్జ్ వచ్చింది. మస్తు నాలెడ్జ్ అని ఏం లేదు. ఆ! తెలిసిందేదో చెప్తున్నా అంతే. 4 గోడల మధ్యలో ఏదైతే జరుగుతుందో ఆ నాలెడ్జ్ మొత్తం ఎక్కువైపోయింది మనకు. ఎక్కువైపోయి బయట ఏంటంటే జనాలకి ఇప్పుడు చెప్తున్నాం. నీకెట్లా చెప్పాలంటే, ఒక భార్య మంచిగా ఉండాలని, హ్మ్. ఒక హస్బెండ్ మంచిగా ఉండాలని చెప్తున్నా. ఓకే. నువ్వు ఇప్పుడు చెప్పే టిప్స్ వల్ల మీ హస్బెండ్ నీతో మంచిగుంటాడా? ఏంటిది? నా టిప్సా? హ్మ్. టిప్స్ ఏముంది? చెప్తున్నావు గదా! నువ్వే అంటున్నావు గదా! నా టిప్స్ చాలా మందికి నచ్చింది. హ్మ్. చాలా మందికి యూజ్ అయింది. చాలా మంది అక్క హ్మ్. నాకు ఈ టిప్స్ జెప్పు. ఇంకెవరైనా అబ్బాయిలు అడిగినరా టిప్స్? అబ్బాయిలు కూడా చాలా మంది అడిగారు. హుహు. హ్మ్. బానే ఉందయితే ఫాలోయింగ్ హ్మ్. నీకు. బానే ఉంది గాబట్టి అంత ఆ! రీచ్‌కెళ్ళింది. అంతే నిజంగా గ్రేట్ అసలు. హ్మ్. ఒప్పుకోవచ్చు. నీకు అవార్డ్ ఇయ్యొచ్చు. ఏ అవార్డ్ ఇచ్చినా గూడా నా కంటెంట్ బట్టి నేను పోతున్నా అంతే. అంతే. హ్మ్. ఒకవేళ అవార్డ్ ఇస్తే ఇప్పుడు ఇంకా మీరు ఎట్లాంటి పాజిటివ్‌గా హ్మ్. మాట్లాడినా గూడా నేను పాజిటివ్‌గానే తీసుకుంటా. నెగెటివ్ వచ్చి మాట్లాడినా నేను పాజిటివ్‌గానే తీసుకుంటా. నేనున్న హుహు. వేలో నేనుంటా. ఆ! కానీ మారవు. మారటం అంటే హ్మ్. ఇప్పుడు అప్పుడు బూతులు తిట్టిన. హ్మ్. బాగా బూతులుండే. హ్మ్. ఇప్పుడు మా ఆయనకి నచ్చట్లేదు. ఆ బూతులు కొద్దిగా తగ్గించుకో. సరే. బూతులన్నావు గదా! మీ ఆయనకేదో నచ్చదన్నావు గదా! ఒక్క బూతు చెప్పవా నాకు? ఏమని ఏం బూతు? బూతు నచ్చలేదు మీ ఆయనకి? ఇప్పుడు చెప్పుంటాడు గదా! అరే! ఈ బూతు నచ్చలేదు. కొంచెం మానుకోవచ్చు అదే గదా! అని ఇప్పుడు అనేసి. హ్మ్. పువ్వు అనే దాంట్లో పొక్క అని పెట్టా. దాన్ని డాష్ అని పెట్టా. అవి నచ్చట్లే మా ఆయనకి. హుహు. అవి మార్చుకో కొద్దిగా, హ్మ్. మంచిగా చెప్పు హ్మ్. అని చెప్తుండు. సరే అని చెప్పిన ఇంక అంతే. హుహు. అదే. అవి కొద్దిగా బూతులొచ్చినియి గదా! ఆ ఓహో! బూతులనే మార్చుకో నువ్వు అండు. ఓకే. పువ్వు ఇవన్నీ బూతులు. బూతులు. హ్మ్. ఓకే. అంటే బూతులా? పరమ బూతులా? ఇంకా ఎవరెట్లా అని అనుకోండి. ఇంక హ్మ్. నా దృష్టిలో అయితే బూతులంతే. నీ దృష్టి వరకైతే బూతులు. హ్మ్. అంటే మాకు బూతులు గావులే అవి. నేను మీకు నీతులనుకుంటా ఇంకా ఆ! మరి. నీతులు. ఎందుకంటే నువ్వు నీతులు చెప్తాన్నావు గదా! హ్మ్. అందరికి మంచిగా నీ టిప్స్ వల్ల యూజ్ అయితుంది వాళ్ళకి. అవును. అందుకే యూజ్ నీతులయితున్నాయి అయితాంది అవి. గాబట్టి కొంతమంది 90% హ్మ్. పాజిటివ్‌గా పెడతారు. 90% నెగెటివ్ కూడా పెడతారు అంతే. 90, 90 డైరెక్ట్. డైరెక్ట్‌గా. డైరెక్ట్‌గా. ఆ! అంతే. నెక్స్ట్ యూట్యూబ్ గూడా ఉన్నదా నీకు? ఉంది. హుహు. రీసెంట్‌గానే స్టార్ట్ జేసిన 40,000 పోయింది అబ్బా! ఫాలోవర్స్. అంత రీచ్ యూట్యూబ్ ఛానెల్‌కి మాకు గూడా వత్తలేవంత. హుహు. ఆ! ఇంకా అంతగొస్తున్నా భవాని వీడియో అంటే ఎవరైనా చూడాల్సిందే. అంతే. అవును. అది మాత్రం వాస్తవం. నిజంగా జెప్పాలది. ఇప్పుడు 10 భవాని వీడియో అంటే ఆ మాత్రం ఉండాలి. మరి వేరే లెవెల్ గదా! భవాని అంటే. అంతే గదా! ఆమె టిప్స్ ఫాలో గావాలే. 10 ఆమె వీడియోలు హ్మ్. పక్కన బెట్టి భవన్ ఒక వీడియో చూస్తేనే చాలు పక్కకొచ్చేయటమే. అబ్బా! గ్రేట్ ఫ్యాన్స్ అయితే నీకు. హ్మ్. ఎవరైనా సెల్ఫీలు తీసుకున్నారా? తీసుకున్నారు. చానా మంది. అంటే ఇప్పుడు రోడ్డు మీద మాస్క్ కట్టుకోకుండానే పోతాను. ఆహా! పోతే ఇంకా ఏ బాగున్నాయి అక్క. భవాని ఉరికొస్తున్నారా? ఉరికొస్తాం లేదు. ఆ! పలానా భవాని కదా! తను ఓహో! ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ తీస్తారు అని చెప్పి హుహు. సెల్ఫీలు దిగుతారంతే. అంటే 'అల్లు అర్జున్‌కి' మొన్న 'పుష్ప' అప్పుడు గూడా అంత దిగలేదేమో ఫ్యాన్స్. అంత నీకంత అంత దిగుతున్నారు. లేదు. హ్మ్. వచ్చి "అక్క బాగున్నావు అక్క, మంచిగున్నావు, మంచి రీల్స్ తీస్తాన్నావు" హుహు. అని ఫోటోలు దిగుతారంతే. మంచిగా మాట్లాడుతున్నావక్క. నీ హ్మ్. మాటలు చాలా బావున్నాయక్క. మాట్లాడే మాకు చాలా ఉపయోగకరంగుందక్క. చాలా యూజ్ అయితుందక్క అంటున్నారా? అట్లేం లేదు. చెప్పేటోళ్ళు వాళ్ళు గూడా చెప్పారు. హ్మ్. వీళ్ళు చెప్పేటోళ్ళు వీళ్ళు గూడా చెప్పారు. నెగెటివ్‌గా చెప్పేటోళ్ళు గూడా ఉన్నారు. నెగెటివ్‌గా చెప్పినప్పుడు ఎట్లా తీసుకుంటావు? అంటే కామెంట్‌లోనే వచ్చినియి. బయట పబ్లిక్‌గా ఎప్పుడు రాలే నాకైతే. ఫేస్ జేయలే ఇప్పుడైతే ఎప్పుడు అది. ఫేస్ చేయలే. సో, చూస్తావు గదా! కామెంట్‌లు చూస్తావు గదా! చూసినప్పుడు ఏమనిపిచ్చింది? ఎప్పుడన్నా ఏం అనిపియలేదా? ఏమనిపిస్తది ఇంకా లైట్ తీసుకుంటా నేను. మించి దిగుతలేరు నిన్ను. హ్మ్. హ్మ్. అదే లైట్ తీసుకుంటా. మించి దిగట్లేదు. అంటే ఇంక ఆ దాని పదం మీద మంచిదా? అంటే ఆ పదంని ఇప్పుడు ఎవరినంటారు చెప్పవా ఒకసారి? అదే వాళ్ళు అట్లా పెడతారు. ఓకే. హ్మ్. పెడతారు. ఇట్స్ ఓకే. హ్మ్. ఇప్పుడు సమరంతో పోలుస్తున్నా. అంత గొప్పవాళ్ళు దాన్నయితే నేను గాదు. సమరం చెల్లంటారు, సమరం బిడ్డంటారు, సమరం కూతురంటారు. హ్మ్. కొంతమంది ఇట్లా పోలుస్తారు. హుహు. ఏంటంటే ఒక అమ్మాయిని పోల్చాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండబట్టే గదా పోల్చేది. అవును. వాళ్ళకి బా ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నది పలానా, నిజంగానే. పలానా అమ్మాయి అచ్చం హ్మ్. తనలాగే ఉంది అని ఇలా పోలుస్తారు గదా! అట్లా పోలుస్తున్నారంతే. ఓకే. నిన్ను ఎవరితోని పోల్చిండ్రు? సమరంతో పోలుస్తారు నన్నైతే ఎక్కువ. ఆ! సమరం. సమరం. హ్మ్. ఆహా! డాక్టర్ సమరం ఉంటారు గదా! అబ్బా! అతనితో పోలుస్తారు. ఆయన ఇంకా పేరు నిలబెట్టినవు. అతన్ అహా! అని చెప్పడం లేదు. ఇప్పుడు డాక్టర్ సమరంతోని పోలుస్తానంటే ఆ! ఆయన పేరు నిలబెట్టినట్టే నువ్వు. అతని దీన్ని పేరు నిలబెట్టటం గంచి గాదు. అతను గొప్పనే. ఎందుకంటే డాక్టర్ అని ఎవరినంటారు చెప్పవా ఒకసారి? డాక్టర్ చదివినోన్నే డాక్టర్ అంటారు. హ్మ్. నేనే అసలు చదువుకోలేదు గూడా. నువ్వు చదువుకోలేదు. హ్మ్. హ్మ్. నేను డాక్టర్ ఇప్పుడు చదువుకోలే. ఎంబీబీఎస్ ఇప్పుడు చేయలేదా నువ్వు?
చేయలేదు. నువ్విప్పుడు నన్ను ఎట్లా అడగాలంటే, నేను చదువుకోవట్లేదు. వాటి గురించి నేనే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఓకే. ఏంటంటే చిన్న మెసేజ్ ఇస్తున్నా అంతే. ఓకే. వాళ్ళింకా అట్లా పోలుస్తున్నారు. ఇంకా నేనేం పెట్టుకోవట్లేదు గూడా. మరి డాక్టర్ భవానీ టిప్స్ ఇదేదో బాగుంది. ఏది నీ ఇక్కడ? దాంట్లోనే ఉందిగా భవానీ టిప్స్ అంట. ఏమో అది నేను పెట్టలే. బహుశా మా ఆయన డాక్టర్ అని పెట్టుంటాడు. ముందు రావాలంటే సంవత్సరాల తరబడి నేను చదవాలి, పెట్టుకోలేదు. రాత్రి పొద్దున పూట తెలుసు చదవాలి, తిండి నాకంతా ఉండ తెలుసు. 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 అయితే నువ్వు చదివినావని అర్థమైందా? నేను చదువుకోలే. ఆ! ఏంటంటే ఇంక మా హ్మ్. ఆయన అట్లా పెట్టేషిండు. దాన్ని మీ ఆయన త పెట్టిండా డాక్టర్ అని? అట్లా పెట్టిండు. తర్వాత దాన్ని హుహు. మార్చుదామని గూడా పెట్టిండు. హుహు. ఇంకా అంటే అట్లాగే అట్లా డాక్టర్ అని ఎందుకు పెట్టిండు? అంటే నువ్వు డాక్టర్ లాగా అనిపించినావా ఏంది మీ ఆయనకి? అట్లేం లేదు. ఇంకా ఆ! స్టార్టింగ్‌లో కొంచెం మంచి పాజిటివ్‌గా పెట్టింది గాబట్టి అట్లా పెట్టేషిండు కంటిన్యూ‌గా. ఇంకా దాన్ని ఎందుకు ఈ మార్చేయాలని వీడియోస్ మంచిగున్నాయి, మంచి టిప్స్ ఇస్తున్నావని డాక్టర్‌ని అంటే ముంగట డాక్టర్ అంటే ఎంత వాల్యూ తెలుసా నీకు? నువ్వు క్లారిటీగా వినట్లేదు. ఇప్పుడు వింటున్నా. ఇప్పుడు పెట్టే తర్వాత ముందు పెట్టిండు. తర్వాత మారుద్దాం అన్నాడు ఆ! అని అన్నావు. ముందు డాక్టర్ అనే పదము ఎందుకు పెడతా అనుకున్నాడు? ఇప్పుడు పబ్లిక్ అట్లా ఇచ్చింది. ఏమని డాక్టర్ అనా? నేను పెట్టుకోలేదది. ఓహ్! డాక్టర్ భవాని అని నీకు ఇప్పుడు బిరుదిచ్చిందా? బిరుదంటే భవాని అంటే ఎవ్వరికీ తెలీదు. డాక్టర్ భవాని అంటే అంటేనే తెలుస్తది ఎవరికైనా. నిజంగా. ఆ హ్మ్. యాప్రాన్ స్టెతస్కోప్ అవి పెట్టుకుంటావా? నేనేం పెట్టుకోను. మరి డాక్టర్స్ పెట్టుకుంటారు గదా! ఆ! ఇప్పుడు అందరూ నీకు పబ్లికే ఇచ్చిండ్రు. హ్మ్. డాక్టర్ అనే బిరుదు అని అన్నావు గదా! హ్మ్. మరి అట్లాంటివి పెట్టుకొని ఒకటి నేనేం హాస్పిటల్ పెట్టుకోను. రన్ వాళ్ళేదో చేయాల్సింది గదా! ఇప్పుడు లిచ్చెన ఎక్కమ్మా, లిచ్చెన మీద నుంచోమ్మా అని జెప్తే నేనేం లిచ్చెన ఎక్కను. పైన హ్మ్. ఎక్కను. ఎక్కవు గదా! ఎక్కవు గదా! నేనున్న స్టేజ్‌లో నేనున్నా ఆ! అంతే. ఎక్కవు గదా! ఇప్పుడు మరి నువ్వు వేరే వాళ్ళు నిన్ను టిప్స్ గురించి చెప్తున్నావు అక్క, బాగా యూజ్ అయితున్నాయి అక్క అన్నప్పుడు నువ్వెందుకు రెచ్చిపోయి మరి మీ వీడియోస్ రెచ్చిపోయి ఏం లేదు. అట్లాంటివి ఏం చేస్తున్నావు నువ్వు? రెచ్చిపోయి ఏం లేదు గానీ వాళ్ళకిచ్చిన వాటిని వాళ్ళకిస్తున్నా అంతే. హ్మ్. ఒకటి డాక్టర్ మీ ఆయన ఎట్లా అనుకున్నాడో నాకు మా అర్థమైతలేదు. ఆయన అనుకోవటం గురించి కాదు. ఆ పబ్లిక్ అట్లా అన్నారు. సో, మీ ఆయన పెట్టిండు. పబ్లిక్ గురించి ఇంకా పబ్లిక్ అట్లా పెట్టేసినా గూడా మా ఆయన హ్మ్. పెట్టిండత్తగా తీసేద్దాం అని గూడా జూషిండంతే. పెట్టిండు గదా! అంతే. ఫస్ట్ అయితే పెడితేనే అందరికి తెలిసింది డాక్టర్ అని. లేదు. ఆ! వాళ్ళు పబ్లిక్ పెడితేనే పెట్టేది. పబ్లిక్ పెడితేనే మీ ఆయన నీకు పెట్టిండు. ఓకే. దానికి మేము గూడా ఒప్పుకుంటాం. ఓకేనా? డాక్టర్ అని ఎవరిని పిలుస్తారు? దేవునితోని సమానంగా డాక్టర్‌ని పిలుస్తారు. ఓకేనా? దేవునితోని సమానంగా కొలుస్తాం మేము. మీరు కొలుస్తారో లేదో మాకు తెలవదు గానీ, నేను కూడా మేమైతే ప్రెగ్నెంట్‌ని గాబట్టి, నేను కూడా సఫర్ అయినప్పుడు వాళ్ళే చూసారు గాబట్టి, కదా! నాకు దేవుడితోనే సమానం. దేవునితోని సమానం గదా! సో, ఒక ప్రాణం పోతుందంటే బతికిచ్చేది నేనిప్పుడు డాక్టర్లు. ఆపరేషన్‌లు జేయట్లేదు, సిజరింగ్‌లు ఏ జేయట్లేదు, నువ్వు ఏం చెయ్యట్లే, నువ్వు జేయట్లేదు చేస్తున్నావు నేను అసలు. అంటలేను. ఒక ఇప్పుడు డాక్టర్ నాకు ముందు తెలుసు, బిరుదు రావాలి అనంటే ఎంతో నాకు తెలుసు, కష్టంగా నాకు ఉండాలి, తెలుసు, నాకు ఎంతో తెలుసు. చదివి ఉండాలి. ఎంబీబీఎస్ తర్వాత హ్మ్. డీఆర్ డాక్టర్ అని రావాలంటే నాకు తెలుసు తెలుసు అదంతా. గదా! మరి తెలిసినప్పుడు నువ్వు అంత బిరుదిచ్చినప్పుడు హ్మ్. నువ్వు డాక్టర్ అని మీ ఆయన పెట్టినప్పుడు నువ్వేమనలేదా? పెట్టిందంటే ఏదో పేరు తెచ్చి సరే డాక్టర్ పెట్టలేదు. అని పెట్టిండు. పబ్లిక్ అన్నారు గాబట్టి, కామెంట్ పెట్టిండు గాబట్టి డాక్టర్ అని పెట్టిండు అని అన్నావు. హ్మ్. కదా! ఎల్ అనే వర్డ్ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తుర్రు. నీ కామెంట్ నువ్వు చూసుకో. యూజ్ మరి అట్లా చేసినా బిరుదు ఎందుకు పెట్టుకుంటలేవు? నేనా? ఇంకా ఎట్లా ఏమనుకున్నా గూడా ఎందుకంటే నేను డాక్టర్ అంటే అబ్బా పెట్టుకోనసలు. మంచిగా ఏందమ్మా డాక్టర్‌తోని పోల్చిర్రు నన్ననుకోని ఏ డాక్టర్ పెట్టుకున్నావు. అట్లాంటి మరి లిచ్చను గూడా ప్రతి నాకేం లేదు. అంత హ్మ్. ఇప్పుడు నన్ను పాజిటివ్‌గా జేస్తే నేను హ్మ్. పాజిటివ్ అయిపోను. నెగెటివ్‌గా జేస్తే నెగెటివ్ అయిపోను. హ్మ్. వాళ్ళకిచ్చే మెసేజ్ ఇస్తానా అంతకు మించి ఏం లేదు. అంతకు మించి ఏం లేదసలు దాంట్లో. దాంట్లో ఏం లేదు. అంత బరాబర్ ఇస్తున్నావు. కరెక్ట్ హ్మ్. కంటెంట్ ఇస్తున్నావు. అంతే. అందరికి ఉపయోగపడే కంటెంట్ ఇస్తున్నావు నువ్వు. హ్మ్. హ్మ్. ఇప్పుడు బూతులు గూడా తగ్గిచ్చినా. తగ్గిచ్చినావు. ఆహ్, అవును. చిన్న టిప్స్ ఇద్దాం నార్మల్ టిప్స్ ఒక టిప్ డాన్సులు. చెప్పరాదు? ఏమని? హ్మ్. ఇది చెప్పినా గదా! అంగం కొంతమందిది హ్మ్. చిన్నగుంటది. కొంతమందిది పొడుగుంటది. చిన్నగున్నోళ్ళు పొడుగు గావాలి మాకు అంటారు. దానికున్న టిప్సే నేను జెప్పేది అదంతా. అవి నువ్వు చెప్పే టిప్సా? హ్మ్. హ్మ్. ఇప్పుడు దాని ఒక గురించి చాలా కాదు. ఒక ఆడపిల్ల చెప్పే టిప్సా అవి? ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు. పెద్దవాళ్ళు గూడా ఎవరు జెప్తున్నారు. చెప్తున్నారు? ఎవరిని చూసి మోటివేట్ అయినవు ఇవి నేనెవరిని చెప్పడానికి? చూసి మోటివేట్ చాలా మంది అవ్వలేదు. చెప్తాను అన్నావు గదా! ఎవరిని చూసి ఇట్లాంటి మాటలు మాట్లాడాలనుకున్నావు నువ్వు? నా సొంతంగానే నేను మాట్లాడాలనుకున్నా. నువ్వే అన్నావు గదా! హ్మ్. చాలా మంది చెప్తాండ్రు అని. ఎవరిని చాలా చూసినావు మంది అట్లా? జెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తే ఏం లేదు గదా! తప్పేమి. హ్మ్. హ్మ్. అది తప్పు గాదు. నాకైతే తప్పు గాదు. ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆ ఆ సఫర్‌ని బూత్ నేను ఆ బూతులు వినడానికి మాకే ఎట్లనో ఉన్నది తెలుసా? వినకండి. వినేటోళ్ళు వింటున్నారు వినేటోళ్ళు మంచిగా. వింటారు ఓకే. హ్మ్. ఆ బూతులు ఎంత గలీజ్‌గున్నాయి. ఎట్లైనా వినడానికి అనుకోండి. నాకే చెవులలో ఇదైతుంది. నీకెట్లా మాట్లాడాలనిపిస్తుంది ఆ మాటలన్నీ? నాకు బానే నీకు మాట్లాడాలనిపిస్తుంది. బావుందా ఆ మాటలు? అంటే ఆప్యాయంగా ఇప్పుడు వాళ్ళకి మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? వాళ్ళకి తెలియనిది నేను చెప్తున్నా అది చాల్లే అనిపిస్తుంది. హ్మ్. ఓకే.
వాళ్ళకి తెలియని నువ్వు చెప్తున్నావు అంటే వాళ్ళకు నువ్వు చెప్తే గానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదని నేను అన్ని ఏం చెప్పట్లేదు. కొన్ని తెలియవు అవి చెప్తున్నా అంతే. కొన్ని వాళ్ళకి తెలియదు. ఆహా. వాళ్ళకి తెలియదు కాబట్టే నాకు ఇట్లుందక్క అని మెసేజ్లు వేస్తున్నా. దాన్ని బట్టి మెసేజ్ చూస్తేనే కామెంట్లు చూస్తేనే నేను సో చెప్తున్నా. నార్మల్ గా నీకు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నారా? చెల్లుంది. చెల్లి ఉందా? మీ చెల్లె కూడా ఇట్లా మాట్లాడుతుందా? మా చెల్లి ఈ ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయదు. చేయదు. సో నీ వీడియోస్ ఎప్పుడైనా చూసిందా? యూజే చేయదు. ఇంకా నా అంటే వీడియోస్ నార్మల్ నీ అయితే ఫోన్లో తీసుకుంటది కదా, మా అక్క ఫోన్ అని తీసుకుంటది కదా. లేదు. ఉమ్. మేము ఉండే వేరే, మా చెల్లి ఉండే వేరే. అంటే నువ్వు పోతావు కదా మీ అమ్మ వాళ్ళ ఇంటికి, పోయినా మా చెల్లి నా ఫోన్ అంతగా ముట్టుకోదు ఎవరైనా. ముట్టుకోదు. అంటే అంత ధైర్యం లాక్‌లో లేదు ఫస్ట్ ఎందుకు? అక్క ఫోన్ ముట్టుకోవాలంటే. ధైర్యం ఎందుకుండాలి? ఇప్పుడు అక్క చెల్లెళ్ళంటే ఏదైనా షేర్ చేసుకుంటారు. షేర్ చేసుకోవచ్చు. అంటే మీ ఆ చెల్లెకి కూడా అట్లాంటి ఏమన్నా ఫ్యూచర్లో అట్లాంటి ఏమన్నా టిప్స్ కావాలంటే చెప్తావా? ఎందుకు చెప్పను? మా చెల్లి కాబట్టి ఖచ్చితంగా చెప్తా. ఖచ్చితంగా చెప్తావు. ఆహా. అంటే హ్మ్. పెళ్ళయిందా మీ చెల్లకు? అయింది. చిన్న పాప ఉంది. ఎప్పుడన్నా అడిగిందా మరి టిప్స్? నన్నేం అడగదు. ఎందుకు? మీ చెల్లెకి అన్నీ తెలుసా? పెళ్లయింది కదా! ఆటోమేటిక్‌గా అన్నీ దానికే తెలుస్తాయి. తెలుస్తది. అంతే అంటావు. నీకు పెళ్ళైన తర్వాత నీకు కూడా బాగా తెలిసింది. ఆ! పెళ్లయింది నాకు అంతగా ఏం తెలీదు. నాకు తెలిసింది వాళ్ళకి చెప్తున్నా అంతే. వాళ్ళ కామెంట్‌లు అడుగుతుంటే వాళ్ళకి హుహు. తెలియదు గాబట్టే నేను చెప్తున్నా అంతే. అంతే. నీవు చెప్పడం వల్లనే ఇప్పుడు జనాలందరూ తెలుసుకుంటారు. అరే! ఎట్లా చేయాలి? ఏంది? అనేది వాళ్ళు క్లారిటీగా నువ్వు చెప్పడం వల్లనే తెలుసుకుంటారంటావు. తెలుసుకుంటున్నారు గాబట్టే నాకిన్ని అంతమంది ప్రాబ్లమ్స్ రీచ్ ఉన్నాయి. వచ్చింది. అంత మిలియన్ రీచ్ వస్తుంది. ఫాలోవర్స్ 4 నెలల్లో పెరిగిండ్రు అంటే నీ కంటెంట్ బాగా నచ్చింది అందరికి. అందుకే కాబట్టి మిలియన్‌లోకి పోయింది. అబ్బా! ఇంకా నెక్స్ట్ కంటెంట్ ఇయాల ఏమన్నా చేసినావా? ఇయాలేం చేయలేదు. ఇయాల కొంచెం టైం లేదనుకుంటా కదా. హ్మ్. జుట్టు అంత పెద్దగున్నదా నీది? నాది ఉంటది పొడుగే గానీ హ్మ్. ఆయిల్ పెట్టుకున్నానని ఇలా సగం వేసినా అంతే. ఓకే. వీడియోలో కూడా ఆయిల్ పెట్టుకొని చేస్తావా? లేకపోతే లేదు. నార్మల్‌గా చేస్తావా? లేదు. తలస్నానం చేసే వస్తాను. ఇయాల అంటే టైం లేక టైం లేదు ఇయాల. హ్మ్. అంతే. ఒక చిన్న పాపని ఎట్లా చూసుకుంటావు? మంచిగా చూసుకుంటావా? చూసుకుంటాను తల్లిని గాబట్టి. తల్లిని కాబట్టి చూసుకుంటావు. హ్మ్. అంటే నార్మల్‌గా అన్నం తినేటప్పుడు ఫోన్‌లల్లా పిల్లలు ఫోన్ చూస్తేనే అన్నం తింటారు గదా. బొమ్మలు చూస్తాను నా బిడ్డ. బొమ్మలే చూపిత్తన్నావా? నీ వీడియోస్ చూపియొచ్చు గదా. నా అంటే వీడియోస్ ఇప్పుడు చిన్న పిల్లలు గాబట్టి ఓకే. ఇంతే కొంచెం పెద్దగైనంక 'చిట్టి చిలకమ్మ', చూపిత్తవా? 'అమ్మ హ్మ్. కొట్టిందా' అవి ఓహో! జూస్తారు. అట్లాంటియి. మరి అంతే. నీయి చూపియొచ్చు గదా వీడియోస్. ఇప్పుడు అయ్యో! మా అమ్మ చేస్తుందని గుర్తుపడతది గదా. అమ్మ, అమ్మ గుర్తు అని అనొచ్చు గదా. గుర్తుపట్టదు మా అమ్మాయి. ఎందుకంటే డైరెక్ట్‌గా చూస్తే గుర్తుపట్టిద్ది. బొమ్మలంటే అవి జూస్తది. ఇంకా ఈ వీడియోస్ అంటే చూడలేదు మా అమ్మాయి గూడా. ఫోన్‌లో నువ్వు కనబడతావు గదా. కనపడను. ఎందుకు కనబడవు? యూట్యూబ్ గదా! యూట్యూబ్‌లో రావు నా అంతగా పెద్దగా. నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ల. ఇన్‌స్టా గాదుగా నేను చూపిచ్చేది యూట్యూబు. ఇన్‌స్టా‌లో కూడా చూపియొచ్చు కదా అప్పుడప్పుడు నీ వీడియోలు. అంటే మీ బిడ్డకు గూడా రేపటి కాలంలో నువ్వు అన్నీ టిప్స్ చెప్పొచ్చు. తర్వాత ముందు ముందు మీ దానికి బిడ్డకెట్లా. పెళ్లయితే నా కూతురికి పెళ్లయితే నేను చెప్పాల్సిన అన్నీ చెప్తాను దానికి. ఓకే. ఎట్లుండాలి? ఎట్లా ఆహా! సంసారం జేసుకోవాలి? ఎట్లా నువ్వే బాగుపడాలి? జెప్తావు అప్పుడు గూడా. అన్నీ నేనే జెప్తాను మరి. చెప్పి పంపిత్తవా? మరి మొగుడుతో ఎట్లుండాలి? హుహు. కష్ట సుఖాల్లో ఎట్లుండాలి? నువ్వెట్లుంటానవు? నా మొగుడుతో నేను మంచిగానే ఉంటా. మంచిగుంటానవా? ప్రేమతోని మంచిగుంటానవా? ఉంటా. ఆ! హ్మ్. అంటే కూతురికి అట్లా చెప్పి పంపించే బాధ్యత గూడా నీదే. ఏమని? ఆ! ఏమని? ఎట్లుండాలి? భర్తతోని ఎట్లుండాలి? భర్తతో 4 ఎట్లుండాలని గోడల గాదు. మధ్య ఉండొద్దు. కష్ట పబ్లిక్‌లో అట్లా ఉండాలి. అట్లని పబ్లిక్‌లో ఫోన్‌లో మీరంటున్నారు. జేయాలి. అట్లని అదా? మీరంటున్నారు. హ్మ్. అట్లా గాదు నేను జెప్పేదంతా. ఎట్లా జెప్తాను మరి? ఇప్పుడు కష్ట సుఖాల్లో హుహు. ఇప్పుడు వదిలేసే భార్యలున్నారు, హుహు. ఉండేటోళ్ళు భార్యలున్నారు. హ్మ్. అట్లా చెప్తున్నా. ఓకే. నీ అర్థం కంటెంట్ వల్ల రేపటి కాలంలో మీ హస్బెండ్‌కు ఏమి కాదని అనుకుంటున్నావా? అంటే ఏం సఫర్ అవ్వడు అనుకుంటున్నావా? సఫరం అంటే అడుగుతారింక. హ్మ్. అట్లా చేస్తానండి మీ భార్య అని అన్నారు ఇప్పటికి గూడా. హ్మ్. అంటూనే ఉన్నారు. అంటే అనుకోని మాకేంది, నా భార్య మంచిది, నా భార్య మంచి కంటెంట్ ఇస్తుంది, ప్రజలకు ఉపయోగ కంటెంట్ ఇస్తుంది, మంచి టిప్స్ చెప్తుంది, డాక్టర్ టిప్స్ చెప్తుంది అని గర్వంగా ఉందేమో మీ ఆయనకి. అట్లేం లేదు. మా ఆయనకి గర్వంగా అనేదేం లేదు. హ్మ్. ఇంకా మానుకో బావ అని అంటుండు. అవి కొంచెం డీసెంట్‌గా తీ, నార్మల్‌గా తీ అంటాడంతే. డీసెంట్‌గా అంటే ఎట్లా తీద్దాం అనుకుంటున్నావు? టిప్స్ అంటే ఇంకా హ్మ్. బూతులనే యాడ్ లేకుండా నార్మల్‌గా చేసి ఇంకా అవి ఒకటి రెండే పెడతాను. హ్మ్. ఇంకా డాన్స్‌లు ఏంటియని గాని, డాన్స్ చేత్తవా ఇప్పటి నుంచి? కామెడీస్ అవే. ఇప్పటి నుంచి డాన్స్ చేస్తే ఇగ డైరెక్ట్ మిలియన్ ఫాలోవర్స్ అయితాయి భవానికి. అట్లనేం లేదు. ఇంకా హ్మ్. ఎంకరేజ్ చేసేటోళ్ళు ఎట్లైనా ఎంకరేజ్ చేస్తారు. ఒక అమ్మాయిని ఫాలో అవ్వాలంటే అంత సులువుగా ఎవ్వరు కూడా. అదే మాకు గూడా అదే బాధ. అంటే హ్మ్. ఇప్పుడు మేము ఒక యాంకర్ అయ్యుండి మాకు వస్తలేరు. యాంకర్ అనే నీకొచ్చిండ్రు కాదు, అనంటే యాంకర్ అనే కాదు. టాలెంట్ ఉండాలంటావు. ఎవ్వరైనా కాదు. హ్మ్. ఒక మంచి అమ్మాయి వీడియోస్ బావున్నాయి.
పర్లేదు అమ్మాయి బాగుంది, అమ్మాయి వీడియోస్ చాలా బాగున్నాయి అంటే ఖచ్చితంగా ఫాలోవర్స్ వస్తారు. వస్తారు. ఒక అంతే. వీడియో ఫాలో కొట్టాలంటే అంత సులువుగా ఎవ్వరు కొట్టరు. దేకరు కొట్టరు. అసలు. అవును. ఆ అమ్మాయి వీడియో నచ్చకపోతే స్క్రోల్ చేసుకుంటూనే పోతారు ఎవరైనా. కానీ నిన్ను కానీ కొడుతున్నారు. భవానీ వీడియోస్ అంటే చూడాల్సిందే ఎవరైనా సరే. ఆహా! బరాబర్‌గా చెప్తున్నాను గదా! అబ్బా! భవాని వీడియోస్ అంటే చూడాల్సిందే. హ్మ్. వాహ్! బాగుంది ట్యాగ్ అదేదో. హ్మ్. ఆ! యూట్యూబ్ ఛానల్ పేరేం పెట్టినవు? స్వీటీ డాక్టర్ నాన్సీ భవాని? లేదు. స్వీటీ నాన్సీ మా అమ్మాయి పేరు. ఓకే. మీ అమ్మాయి పేరు పెట్టినవా? నీ హ్మ్. పేరు పెట్టుకోవచ్చు గదా! ఇప్పుడు భవాని ఇన్‌స్టాగ్రామ్ అంటే ఖచ్చితంగా చూడాల్సిందే అన్నావు అట్లా గదా! ఏం మరి నీ లేదు. పేరు ఎందుకు పెట్టుకోలే? అట్లా ఏంటంటే ఇప్పుడు చాలా హ్మ్. వీడియోస్ చూడండి. అంత రీచ్ ఎవరికి ఉండదు. ఇంత ఏ తక్కువ సమయం ఉండదు. అవును. ఇంత తక్కువ నీకున్నంత రీచ్ అసలు ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవ్వరికి లేదు. ఎవరికి ఉండదు. ఆ! అదే ఇప్పుడు నేను 10 గూడా. మంది వీడియోస్ పక్కన పెట్టి, భవాని ఇంకో పక్కన ఉండి ఎవరి వీడియోస్‌కెళ్తాదా అంటే, భవాని వీడియోస్‌కే పోతది. భవాని అమ్మో! వీడియోస్‌కే అందులో పోతది. డౌటే లేదసలు. డౌట్ డౌట్ ఉండదు. పడతావా ఇంక అందులో? నేను డౌట్ ఉండదు. పడను చెప్తున్నా. మాకు డౌట్ గూడా లేదు. హ్మ్. భవాని వీడియోస్‌కే ఫస్ట్ లైక్స్ ఒత్తయి. అవును అంతే. హ్మ్. బరాబర్‌గొస్తాయి. మరి అంత కంటెంట్ ఎంత మంచిగున్న కంటెంట్‌ని హ్మ్. ఫాలో గాకపోతే, లైక్‌లు కొట్టకపోతే ఎట్లా? అంతే. భవాని ఫీల్ అయితది గదా! భవాని ఫీల్ అవ్వటం పక్కన పెట్టు. హ్మ్. అసలు ఆ అమ్మాయిని చూడాల్సింది ఆ వీడియో. అంతే. అంతే. ఎంతమంది పక్కన సమంతను పెట్టినా గూడా భవానికే కొట్టాల్సిందే లైకు. అట్లనేం లేదు. ఆ! 10 మందిది వీడియోలు ఇప్పుడు తీసే నువ్వన్నావు పక్కన గదా! మంచిగా అమ్మాయి మంచిగున్నది, మంచి కంటెంట్ ఇస్తుంది అని అంటే, సమంత హీరోయిన్ అని పక్కకు పెట్టినా గూడా వాళ్ళు పనికిరారు నీ కింద. అట్లా అని నేను అనుకోవడం లేదులే గానీ, నేననుకుంటున్నా. 10 నాకనిపిచ్చింది ఇప్పుడు వీడియోలు నువ్వు చెప్పిన పక్కన దాన్ని బట్టి. పెట్టి, భవాని ఒక వీడియో పక్కన పెట్టి, ఎవరికొస్తారురా మీరని చెప్తే భవానికే వస్తాం ఆ! మేము. భవానికే ఏస్తారు. తెలుసది. అది అది కామెంట్‌లో గూడా అట్నే ఉన్నది. భవానికే హ్మ్. ఏస్తారంట మరి. భవానికే వస్తది. అంత ఆ! మిలియన్‌లో కూడా పోదు. అంత పోదు మరి. అంత తక్కువ సమయంలో. హ్మ్. ఒక్క రోజులోనే పెడితే 1,00,000 పోయింది నాది ఒక్క వీడియో. 1,00,000 మంది పోయిందనంటే 1,00,000 అంటే 1,00,000 లైక్స్. 1,00,000 లైకులే. హ్మ్. ఆహా! మిలియన్ మంది చూత్తరు. 1,00,000 లైకులొత్తన్నాయి నీకు. ఎవరైనా ఫోను చేషిర్రా మరి నీకు? ఏమని? నార్మల్ నువ్వు మాట్లాడిన దానికి నీ ఎవ్ కామెంట్‌లు అట్లున్నాయి మరి. వస్తావా? అన్నటి కామెంట్‌లలో ఉన్నాయి అవి. వస్తావా? ఇంత రేట్‌కి వస్తావా? హ్మ్. అంటే మనం పట్టించుకోము దేన్ని దేకం. అంతే. లైట్ తీసుకుంటాం. లైట్. ఎవరేమి పెట్టట్లేదు. ఒక రూపాయి ఏమి ఇస్తలేదు. హ్మ్. వాళ్ళ మాట వినాల్సినంత పరిస్థితి గూడా లేదు నాకైతే. హ్మ్. ఇప్పుడు పబ్లిక్‌కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గాబట్టి పబ్లిక్ అంటే లేదు. నాకు కామెంట్‌లు పెట్టేటోళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గాబట్టి అవి సొల్యూషన్ జేస్తున్నా అంతే. ఓకే. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి పోవచ్చు గదా! నిన్నెందుకు ఏమో అడగాల? మరి వాళ్ళకేమో మరి. వచ్చి వాళ్ళకి భవాని నువ్వే డాక్టర్‌లాగా వాళ్ళకి కనబడతానవేమో. ఏమో మరి నేనే గావాలంట. నా టిప్సే గావాలంట. నువ్వే గావాలంట, నీ టిప్సే గావాలంట. నా టిప్సే గావాలంట వాళ్ళకైతే. ఆ! హ్మ్. అంత నచ్చింది మరి నీ టిప్సు హ్మ్. నువ్వంటే. నేనంటే ఏం లేదు. భవాని అంటే ఓ చూడాల్సిందే. బ్రాండ్. బ్రాండా? బ్రాండ్ అని ఇంకా మీ ఏ ఇష్టం ఇంగ. బ్రాండ్? భవాని అంటే? ఇంక ఏమైనా మీ ఇష్టం. ఇంక భవాని టిప్స్ అంటే చూడాల్సిందే. భవాని వీడియోలంటే చూడాల్సిందే. డాక్టర్ భవాని టిప్స్ అంటే ఫాలో గావాలే. ఇట్స్ ఎ బ్రాండ్. హ్మ్. అట్లనే అనుకోండి. కుకట్పల్లి బ్రాండా? ఏమైనా అనుకోండి. హ్మ్. హ్మ్. నేనేమన్నా అనుకోని. నువ్వు హ్మ్. మాత్రం నేను బ్రాండ్ చెప్పే అని క్రియేట్ దాంట్లో జేసుకున్నావు. బ్రాండ్ అనేది ఏం లేదు. నెక్స్ట్ అవార్డ్స్ ఇత్తరట. అవార్డ్స్‌ల ఫస్ట్ నీకే వస్తదట. నాకు తెలిసినంత వరకు. ఏ అవార్డు? హ్మ్. ఏ అవార్డు? మంచి కంటెంట్ క్రియేటర్స్. హుహు. క్రియేటర్స్ అవార్డ్ గోస్ టు డాక్టర్ భవాని. ఏమో ఇస్తే బావుండు మరి ఇయ్యట్లేదు. కదా! హ్మ్. ఇందులో పైసలొస్తున్నాయా ఇన్‌స్టాలో? ఇన్‌స్టాలో అయితే ఇప్పటి వరకైతే ఏం రావట్లే నాకైతే. ఇంకా మిలియన్‌లలో పోతాన్నాయి. లక్షలలో వస్తుంది. లైక్స్ వస్తున్నాయి. నీకు పైసలెందుకు రావట్లే? అంటే ఇంటర్వ్యూలో అయితే బాగా వస్తున్నాయి. ఇంటర్వ్యూలు ప్రమోషన్‌లు బాగా వస్తున్నాయా? ఇంటర్వ్యూలు వస్తున్నాయి. ప్రమోషన్‌లు గూడా. వస్తున్నాయి గానీ ఏం ప్రమోషన్ జేసినావు చెప్పొకటి ఇప్పటివరకు? చేయలేదు ఇప్పటి వరకైతే నేను. వస్తున్నాయి. వస్తున్నాయి. హ్మ్. కాపోతే అమౌంట్‌ని అక్కడ బట్టి. ఎట్లా జెప్తావు? ఏమని? ప్రమోషన్ వత్తే ఎట్లా ఇప్పుడు జెప్తావు ఒకటి చెప్పవా? తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. ఏ సందర్భంలో ఉన్నప్పుడు ఆ సందర్భంలోనే ఉంటా నేను. అంతే. అర్థమైందా? అంతే. ఆ ప్రమోషన్‌కి ఆ ప్రమోషనే జెత్తావు. అంతే. ఆ! ఇప్పుడు శారీలు షాపులప్పుడు శారీలు కట్టుకొని శారీలు చూపించుకుంటా ఉంటా. ఎట్లా జూపిస్తావు? బావుంది, అందంగుంది నాకు భవాని కట్టుకున్నదంటే కొనాల్సిందే అనంటావా? కొనాల్సిందే రండి మన మన షాప్‌కి. ఇక్కడే మా ఉంది. ఆ! ఇక్కడే ఉంది తక్కువ విచ్చేయండి. బడ్జెట్‌లో తక్కువ బడ్జెట్‌లో వచ్చేయండి. భవాని కట్టుకుంది గదా! ఎంత అందంగా కనిపిస్తుంది అంతే. జూసిండ్రా హ్మ్. అనంటావా మీరు డైరెక్ట్? గూడా ఉంటే కొనుక్కోండి వచ్చి. కొనుక్కోండి, వచ్చేయండి అంట. అంతే. హ్మ్. అప్పుడు గూడా ఇంత పద్ధతిగా కట్టుకుంటావా చీర? అంటే అప్పుడు ఇప్పుడు రీల్స్ ప్రమోషన్ గదా! సో, నార్మల్‌గా నువ్వు వేరే వీడియోస్‌లో జూస్తే శారీ ఇట్లా మొత్తం హాఫ్ ఇట్లా స్టైల్‌గా కట్టుకున్నావు. హీరోయిన్స్ ఇట్లా కట్టుకుంటారు జూసినావా ఎప్పుడు? స్టైల్‌గా? ఏ వీడియో? హ్మ్. ఏ వీడియో? షార్ట్ ఫిలిమా? వీడియోలో జూపియాలా నీకు? షార్ట్ ఫి షార్ట్ వీడియో గాదు. శారీ వీడియో ఒకటి మంచిగా అనిపిచ్చింది నాకు. అరే! ఇట్లా గూడా కట్టుకొని ఇంత అందంగా జేస్తారా అని అనిపిచ్చింది. సో, అదే వీడియో చూసి నేను గూడా పరేషాన్ అయినా. సో, ఇట్లా గూడా జేస్తారా అని. ఆ ఏమో. వీడియోనే జూపిస్తా నీకిప్పుడు.
ఇప్పుడు పద్ధతిగా కట్టుకున్నావు కదా, సో అప్పుడు ఎందుకు అట్లా చూపించుకుంటా కట్టుకున్నావో అర్థం కాలే నాకు. లేదు. ఉమ్? ఇదే సారీ పైన ఉన్నది. ఏం లేదు, ఇది కొత్త సారీ ఇట్లా కానొస్తాను. ఏ షాప్ లో కొన్నావు? ఇదిదా ఉమ్. చందన బ్రదర్స్ లో. చందన బ్రదర్స్ ఆడ కూడా గుర్తుపడతారా? మాస్క్ పెట్టుకొని పోతాను, ఇంకేం ఎందుకు గుర్తుపడతా. మాస్క్ తీయాలి కదా నువ్వు? అంత ఫేమస్ అయినప్పుడు నువ్వు మాస్క్ పెట్టుకుని ఎట్లా తిరుగుతావు చెప్పు నాకు. మాస్క్ పెట్టుకునే తిరుగుతా. ఫ్యాన్స్ ఫాలోయింగ్ భవానీ అంటే బ్రాండ్ మినిమం ఉంటది. సెల్ఫీలు దిగద్దా నువ్వు? అమ్మ చాలా తక్కువ వీడియోలు ఉన్నాయి నీ, తక్కువ వీడియోస్ కి ఎన్ని మిలియన్స్ పోయినాయి అని అంటే గ్రేట్ నువ్వు ఇప్పటి వరకు. తక్కువ వీడియోస్ ఉండాలి, మిలియన్లో పోవాలి, లక్షల్లో ఫాలోవర్స్ రావాలి అని ఆ టార్గెట్లు ఉంటాయి కాబట్టి. టార్గెట్ పెట్టుకున్నావా? టార్గెట్లు అంటే తక్కువ వీడియోస్ ఉండాలి, రీచ్ ఉండాలి మంచిగా. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఒక వీడియో చూడాలంటే తక్కువ ఉన్న వీడియోస్ కి ఇంత ఫాలోవర్స్ ఇంత మిలియన్ లో పోయిందంటే ఉంటది కదా మినిమం భవాని అంటే. తెగించుకోకుండా ఉంటే అమ్మాయి యొక్క మజిల్స్ అనేవి అవి క్లోజ్ అవుతా ఉంటాయి. అప్పుడు క్లోజ్ అయినప్పుడు మీరు వెంటనే ఒక శారీ అయ్యాక శారీ ఇప్పుడు ఇంత పద్ధతిగా ఇట్లా పైకి అనుకుంటా శారీలు కట్టుకుంటాను కదా, వీడియోస్ లో ఎందుకు అట్లా నార్మల్ గా ఇట్లా సగం వేసుకొని అట్లాంటివి ఎందుకు చేస్తున్నావు మరి? ఏంటిది ఇప్పుడు చెప్పాను కదా, పేకట్ పేకటే, తమ్ముడు తమ్ముడే. ఏ సందర్భంలో ఉన్నప్పుడు ఆ సందర్భంలోనే ఉంటా నేను, అంతే. ఓకే, ఏ సందర్భం వస్తే ఆ సందర్భం నీకు తగ్గట్టుగా ఉంటావా? డ్రెస్సులు మరి జీన్సులు కానీ, జీన్సులు జీన్స్లు వేసుకుంటావా? అంటే చదువుకునేటప్పుడే వేసుకునేదాన్ని. ఇప్పుడు ఎందుకు వేసుకుంటావు? ఇప్పుడు వేసుకోను, నాకు నచ్చదా? కంఫర్ట్ కూడా ఉండట్లేదు ఇప్పుడైతే. జీన్స్ కంఫర్ట్ లేదా? నాకైతే ఉండట్లేదు. శారీ కంఫర్ట్ ఉంది. శారీ కానీ డ్రెస్సులు కానీ ఇవి కంఫర్ట్ గా ఉంటాయి. ఓకే, ముందు అప్పుడు కంఫర్ట్ అనిపించిందా జీన్స్? అప్పుడు కంఫర్ట్ అనిపిస్తుంది. ఓకే, అప్పుడు కాలేజ్ పోవాలి, స్టైల్ గా ఉండాలి, మొత్తము జీన్స్ వేయాలి, అదే ఉంటది. హవా హవా. అప్పుడు ఏమైనా ప్రపోజల్ వచ్చినాయా నీకు? వస్తాయి కదా, ఇంకా ఆడపిల్ల అంటేనే ఎవరికైనా వస్తాయి. ఆడపిల్ల అంటేనే వస్తాయా? ఎవరికైనా వస్తాయి. ఎవరికైనా వస్తాయి. ఎన్ని వచ్చినాయి ప్రపోజల్? నాకైతే 30 వచ్చినాయి. 30? ఎవరిని అందరిని రిజెక్ట్ చేసినావా? లవ్ చేసినావా? అతన్ని నేనేదో ఫ్రెండ్లీగా ఉంటా, అంతకుమించి ఏం లేదు. ఫ్రెండ్లీగా ఉండడం బట్టి వాళ్ళు ఇక ఏదో అనుకున్నారు. ఏదో అనుకోవడం. లవ్ లో పడ్డారా నీ మీద? వాళ్ళు లవ్ చేశారు, నేను లవ్ చేయలేదు. అదే నువ్వు అంటే అంత ప్రేమ, అందరికి రిజెక్ట్ చేసినావు అందరిని. సో లాస్ట్ కి మీ ఆయన ఒప్పుకున్నావు. అంతే. మీ ఆయనలో ఏం నచ్చిందని ఒప్పుకున్నావు? మా ఆయన అది క్యారెక్టర్ అంటే వేరే వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని అమ్మాయి ఈ అమ్మాయి అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పిండా? అట్లా ఏం లేదు. ఇంకా తనది ఉంటది కదా బిహేవియర్ గానీ, క్యారెక్టర్ గానీ. ముందే చూసినావా? నేను చూడదు, 1 year తర్వాత కదా. 1 year మొత్తం బిహేవియర్ క్యారెక్టర్ అంతా చూసినావు. ఏం నచ్చింది? క్యారెక్టర్ బాగుంటది తనది. అంటే ఎట్లా క్యారెక్టర్ అంటే? ఇప్పుడు నా గురించి నెగిటివ్ వచ్చి చెప్పినా కూడా అది తీసుకోడు అసలు తీసుకోడు. 10 మంది మగోళ్ళ మధ్యలో నా భార్యను పంపిస్తే అది వర్జినిటీగా వస్తుందని ఈ థాట్ లో ఉంటాడు నా మగుడు ఎప్పటికైనా, ఇప్పటికి కూడా. అంటే అంత మైండ్ మొత్తం వాష్ చేసి పెట్టిన, మొత్తం గుప్పెట్లో పెట్టుకున్నావు. ఎందుకంటే గుప్పెట్లో అనే ఉండదు, మన క్యారెక్టర్ ని బట్టి మనం ఉండే తీరులో ఉంటే అవతల వాళ్ళకి కూడా. ఇంత మాట్లాడతాను, ఇంత చేస్తాను, కానీ మీ ఆయన చూస్తే అమాయకంగా ఉన్నాడు. మా ఆయన చూస్తే డీసెంట్ గానే కనిపిస్తాడు, లోపల మాత్రం పెద్ద వైలెంట్. మా ఆయన వైలెంటా? వైలెంట్ కాబట్టి నాకు తెలుసు. అంతే, చూస్తాకే సింపుల్ గా నార్మల్ ఉంటాడు. నాదేమో బయట కనిపిస్తుంది మన పద్ధతి గురించి. మా ఆయన సింపుల్ పద్ధతి, పద్ధతికే అంబాసిడర్ అంటే భవాని. అట్లాగే పెట్టుకో తమ్ములైన. తమ్ములైన పెట్టుకోనా? ఎందుకు అంబాసిడర్ పేరు పెద్దగా పెట్టినానా? అట్లా ఏం లేదు, ఇంకా తమ్ములైన్లు ఇంకా మీకు నచ్చినట్టుగా పెట్టుకుంటారు కదా. ఓకే, తమ్ములైన్లు కూడా ఇస్తుంది, కంటెంట్ ఇస్తుంది, అట్లానే తమ్ములైన్లు కూడా ఇస్తుంది. ఇంకా ప్రతి ఒక్క ఇంటర్వ్యూకి తమ్ములైన్ ఇచ్చుకుంటా, కంటెంట్ ఇచ్చుకుంటా పోయిగా. ఇంకా వాళ్ళు అడిగితే ఇస్తావు కంటెంట్, వాళ్ళకి ఎట్లా కావాలంటే అట్లా ఇస్తావు నువ్వు. ఒక్కరికి ఇచ్చిన అంతే. ఒక్కరికి ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు ఇప్పుడు? అంటే నాకు నచ్చలేదు అది ఇంటర్వ్యూ కూడా. ఇంకా ఉంటది కదా ముదిరాజు ఇంటర్వ్యూ. ఇంకా అతని కంటెంట్ నాకు నచ్చలేదు, కానీ ఫ్రెండ్ అని ఇంక ఇచ్చేసిన అంతే. ఓకే, కత్తర్ పాప మీ ఫ్రెండా? లేదు. మరి ఆమెకి ఇంటర్వ్యూ ఇచ్చినావు, డాన్స్ పిలిచారు బషీ మాస్టర్ నన్ను. పిలిస్తే వెళ్ళిన, బషీ మాస్టర్ కూడా తీసుకుని. బాగా తెలుసా బషీ మాస్టర్? లేదు, నాకు అంత టచ్ కూడా లేదు ఇప్పటికి కూడా. తను పిలిచింది ఇంటర్వ్యూకి, పోయిన ఇంటర్వ్యూ ఇచ్చిన, వాళ్ళకి చెల్లికి కూడా ఇచ్చిన, కత్తర్ పాపకి అంతే. ఓకే, ఏం మాట్లాడింది కత్తర్ పాప? మంచి ఫ్రెండ్ అయిందా?
ఫ్రెండ్లీ ఏం అవ్వలేదు. బాగున్నా అంటే బాగున్నారా నువ్వు అంతే. మంచిగా మాట్లాడిందా కత్తెర పాప? నాకు తెలిసినంత వరకైతే మంచిగానే మంచిది. మాట్లాడింది. మంచిగా నేను ఉన్నంత నువ్వు సమయం ఎట్లున్నావో కత్తెర పాప కూడా అట్నే ఉన్నది, మంచిగా మాట్లాడింది. అట్లేం లేదు. నేను ఉన్నంత సమయం అయితే నార్మల్‌గా మాట్లాడింది. బాగున్నావారా కత్తెర పాప వీడియోస్ చూసినావా ఎప్పుడన్నా? చూడలేదు ఆమె వీడియోస్ ఎప్పుడు కూడా. నీకే డాన్స్ సరిపోతలేదు టైము. ఇంకా నేను మీ పాపని చూసుకోవడానికి నీ వీడియో మంచి మంచి కంటెంట్ ఇస్తున్నావు. ఆ కంటెంట్ మరి చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి నీకే టైం నాకే సరిపోతలేదు. టైం సరిపోవట్లేదు. ఆ, ఇంకా మిగతాయి అంటే నేనేం దేకుతా. అవును, దేకవు నిజంగానే. అంత నిన్న అందరు దేకాలి కానీ నువ్వు ఇవన్నీ దేకుతావు ఎందుకంటే నువ్వు వాళ్ళని దేకుతున్నా కాబట్టే వాళ్ళకి ఇచ్చే కంటెంట్ ని వాళ్ళకి ఇస్తాను. ఇంకా మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. అనవసరం, నీ గురించి నీకే సంబంధం. అంతే. నెక్స్ట్ ఏం వీడియోస్ చేస్తున్నావు మరి యూట్యూబ్ లో? యూట్యూబ్ లో షార్ట్ ఇట్లాంటి ఇట్లాంటి కంటెంట్ మొత్తం? లేదు లేదు, అంటే విలేజ్ గురించి సంబంధించినవి. ఓకే, ఇది మొత్తం భార్య భర్తలకు సంబంధించి మొత్తం ఇన్స్టాలో పెట్టినావు. అవును. యూట్యూబ్ లో మొత్తం ఊరు గురించి? ఊరు గురించి గానీ, హస్బెండ్ వైఫ్ గురించి గానీ. మళ్ళీ అలా కూడా హస్బెండ్ వైఫా? లేదు, అది వేరే కంటెంట్. అంటే నార్మల్ గా నువ్వు మీ హస్బెండ్ పోయి చెట్ల దగ్గర ఇట్లా వండుకొని తినడం అట్లాంటివి ఏమన్నా? అట్లాంటివి కాదు. ఇప్పుడు చూసారుగా కామెడీ ఉంటాయి. ఇద్దరు కామెడీ చేసుకుంటారా? అట్లాగా కామెడీ. మా ఆయన నేను కాదు, ఓకే. వేరే వాళ్ళని పిలిపించుకొని చేసుకొని అవి నువ్వు వేరే ఆయనతో చేస్తావా లేకపోతే వేరే వాళ్ళని పిలిపిస్తావా? మా ఆయన పిలిపిస్తాడు. ఇంకా నువ్వు ఇంకా ఆయన చేస్తారు? ఇంకా వాళ్ళు మేము మా ఆయన నేను చేస్తాం అంతే. మీ ఆయన కూడా ఉంటాడు కదా అలా? ఉంటాడు. మీ ఆయన నువ్వు ఇంకా వేరే ఇద్దరు భార్య భర్తలా? అంతే. మొత్తం నలుగురా? ప్లాన్ చేసుకున్నావు, అయిపోయిందా? చేసుకున్నాం, అయిపోయింది. మరి అందులోనేమో అట్లా కామెడీ కంటెంట్, ఇన్స్టాలోనేమో ఇక అది బీభత్సం కంటెంట్, అది ఇక చెప్పుకోలేము ఆ కంటెంట్. చెప్పాను కదా, పేకాట తమ్ముడు తమ్ముడే. ఆడతావా పేకాట? ఆడతావా? అంత బాగా చెప్తాను పేకాట పేకాట తమ్ముడు తమ్ముడు అంటే ఇప్పుడు వేరే లెక్కలో మీరు ఆలోచించాలా. పేకాట అంటే వేరే లెక్కలో వేరే నీ అంత మైండ్ ఉంటే మంచిగా ఉండేది. అసలు కంటెంట్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని బాగా ఆలోచన వచ్చేది. నీలాంటి అసలు బ్రెయిన్ దేవుడు నాకు ఎందుకు వెళ్ళదు అర్థమవుతుంది నాకు. ఇప్పుడు అంటున్నారు కదా పేకాట అంటే పేకాట్ల ఆడితేనే పేకాట కాదు మరి ఆ థాట్ అయితే వచ్చింది కదా. ఓకే, నీకు బాగా తెలివి అంటే ఎక్కువ తెలివా లేకపోతే అతి తెలివి అంటారు దాన్ని? ఎట్లనైనా అనుకోవాలి. నాకు తెలిసి అతి తెలివికి ఒకసారి డాక్టర్ చూపించాలనిపిస్తుంది నాకు. నువ్వు ఎవరైతే ఆ డాక్టర్ అన్నావు కదా, ఆయన పేరు ఏంది? డాక్టర్ పేరు ఇంతమంది డాక్టర్ పేరు చెప్పినావు. సమరం డాక్టర్ ఉన్నాడా ఇప్పుడు? ఉన్నాడు కదా. మరి ఆయన దగ్గరికి ఒకసారి తీసుకోవాలి. ఏమో ఆయన కలుద్దాం అనిపిస్తుంది, ఆయన దగ్గర కాలు మొక్కాలనిపిస్తుంది. ఎందుకంటే పోలుస్తున్నారు ఇంకా అతనితో. వెళ్ళి దండం పెట్టాలనిపిస్తుంది. దండం పెడతావు కదా? పెడతా. ఎందుకంటే అలాంటి గొప్ప వాళ్ళతో పోల్చాలంటే మినిమం ఉండాలా, మాక్సిమం కాదు మినిమం ఉండాలా. అతని దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడాలా మంచిగా, అంతే. నాదైతే ఇట్లా చూపిస్తావా సార్ మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి నేను అట్లా లేదు, అట్లా ఏం లేదు. సమరం డాక్టర్ మీ వల్ల చూసారంటే ఆటోమేటిక్ గా నిన్ను దగ్గరకు తీసుకుంటాడు. నేను ఇంకా బ్రెయిన్ మొత్తం ఇంకా వాష్ చేస్తాడంటవా? అట్లా ఏం లేదు, అతన్ని కలవాలి, మంచిగా మాట్లాడాలి. ఇట్లాంటి సార్ నేను ఇట్లా కంటెంట్ చేస్తున్నా, ఇంత మంచిగా ఉన్నాయి చూడండి, మీ వల్ల చాలా మందికి ఉపయోగపడలేగా, నా వల్ల చాలా మందికి ఉపయోగపడ్డది అనుకోండి. అమ్మాయిలకు ఉపయోగపడ్డది, అబ్బాయిలకు ఉపయోగపడ్డది. నాకు చాలా మంది అక్క అన్న తమ్ముడు అనుకుంటా మెసేజ్లు చేస్తాండ్రు. అంతా భార్య భర్తలకు బాగా ప్లస్ అవుతుంది, అలాగే మైనస్ కూడా అవుతుంది. మైనస్ కూడా అవుతుందా? మైనస్ ఎందుకు చేస్తాను మరి? అందరికి ప్లస్ కదా నువ్వు ఇచ్చేది. వాళ్ళు పెట్టే కామెంట్లకు మైనస్ అంటున్నా. వాళ్ళు పెట్టే కామెంట్లా మరి అందరికి నచ్చాలని రూల్ లేదు. లేదు, మరి కొందరికి నచ్చుతుంది, కొందరికి అదే. ఇప్పుడు దేవుడేమి నన్ను అందరికి నచ్చాలని సృష్టించలేదు. నీకు కొంతమందికి నచ్చుతా, కొంతమందికి అసలు 90% నచ్చినావు, 10% నచ్చలే, అంతే. 90% నచ్చినావు బాగా. అంటే నీ మాటలు నచ్చినాయా, నీ క్యారెక్టర్ నచ్చిందా, ఏమో ఏమి నీ ఫేస్ నచ్చిందంటవా? వీడియోస్ చూసే నచ్చుతుంది అంతే. ఎవరైనా చెప్పిండ్రా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు, చాలా బాగున్నావు అని? నేనా? చెప్పేటోళ్ళు చెప్తానే ఉంటారు. అప్పుడు ఏమన్నావు? బాగా షై ఫీల్ అయినావా? అట్లా ఏం లేదు. మీ ఆయన ఎప్పుడన్నా ఎట్లా ప్రపోజ్ చేసిండు ఫస్ట్ నీకు? నాకా? బాగుంటావు బావని, చూస్తే బాగుంటావు, చూస్తే బాగుంటావు. బాగుంటావు, నువ్వు అందంగా ఉంటావు, నీ ఐస్ బాగుంటాయి అంటాడు అంతే. ఐస్ బాగున్నాయి, నీ ఐస్ నచ్చినాయి అట్లా బాగా అంతే. అంటే ఎందుకంత ఐస్ నచ్చిన? ఐబ్రోస్ గురించి కాదు, కళ్ళు బాగుంటాయి అంతే. కళ్ళు బాగున్నాయి అంటే కళ్ళుతోనే ఎట్లా గుచ్చేసినావు మీ ఆయనని? ఏమో అప్పుడు కూర్చుంటా, ఇప్పుడు పెళ్లి చేసుకుని ఉంటాను నాకు అంతే. ఇప్పుడు గుచ్చుతలేవు మరి కళ్ళతో? ఇప్పుడు ఏం గుచ్చట్లేదు.
అంతే. అంతే అంటావు. నెక్స్ట్ అంటే నార్మల్‌గా ఈ వీడియోస్ చూస్తే హ్మ్. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్ అయితది అనుకుంటున్నావా? నాకా? హ్మ్. ప్రాబ్లమ్ మేబీ అనేది మీ అమ్మ నాన్న వచ్చేది. అయితే ఇప్పటి వరకు ఇనలేదనుకో. హ్మ్. ఒకవేళ నేను నార్మల్‌గా చెప్తానా? నేను తప్పుగా ఏమి అంటలేను. ఒకవేళ మీ అమ్మ నాన్న ఈ వీడియోస్ ఇనేది ఉంటే నాకు తెలిసి జీవితంలో నీ ముఖం చూడరనుకుంటా. నా ముఖమా? హ్మ్. ఇప్పుడు కన్నారు కాబట్టి కడుపులో పెట్టుకునే చూసుకుంటారు. అది చెడు చేసినా, మంచి చేసినా నా బిడ్డే అంటారు. అట్లా కాకపోతే ఇప్పుడు తప్పు చేసినా కూడా మా నాన్న అయితే ఊరుకోడు అసలు. ఊరుకోడా? అస్సలు ఆయనకు ఊరుకోడు. తెలవదు కదా పాపము. అంతే ఊరుకోడు. అసలు ముందుకైతే ఇప్పుడు పెళ్ళైనా కూడా చంపకేసి కొడతాడు నన్నైతే మా నాన్న. ఒక బిడ్డకి తల్లయినా కూడా చంపకేసే కొడతాడు. కొడతాడా? ఏదైనా తప్పు చేసినా గానీ, ఏదైనా ప్రాబ్లమ్ చేసినా గానీ మరొకసారి ఈ వీడియోస్ చూపియొచ్చుగా మీ డ్యాడీకి. నేనా? చెంప మీద కొడతాడో లేకపోతే ఇంట్లో నుంచి ఎలా కొడతాడో తెలుస్తదా నీకు? ఇంట్లో మా నాన్న వాళ్ళైతే ఇంట్లో అంటే ఉండట్లేదు. నువ్వు ఇప్పుడు పోయినప్పుడు నానమ్మ హ్మ్. నేను మంచి వీడియోస్ నా కంటెంట్ ఎంత మందికి ఉపయోగపడతాందని చెప్పేటియి ఇట్లా చెప్తాం చూపిస్తా. గానీ, ఏదో రూమ్‌లో చేసేటియి ఎళ్లి అమ్మ, నాన్నకైతే చెప్పం గదా! చెప్పలేము గదా! మరి. ఆహా! అంతే. బయటోళ్ళకి చెప్పొచ్చు. బయట వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌ని బట్టి వాళ్ళకి చెప్తున్నా అంతే. హుహు. రేపెప్పుడన్నా మీ ఇంట్లోళ్ళకి, మీ ఫ్యామిలీ‌లకి ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే కూడా అట్నే చెప్తావా? అట్లాగనే చెప్తా. అంటే ఏమి అనిపియదా నీకు ఇట్లాంటివి చెప్తుంటే? నాకేమనిపించదైతే అన్నీ నాకైతే. వదిలేసుకున్నావు. ఎట్లైనా అనుకోండి ఇంగ. హ్మ్. అనుకోండి గాదు. వదిలేసుకున్నోళ్ళు అట్లా మాట్లాడతారు. అనుకోండి ఆ! ఎట్లైనా అనుకున్నా గూడా నేను లైట్ తీసుకుంటా. లైట్ తీసుకుంటావు. తర్వాత ఫ్యాన్ తీసుకుంటావు. హ్మ్. తర్వాత ఫ్యాన్ తీసుకుంటావా? ఫ్యాన్ ఎందుకు? లైట్ అన్నావు గదా! ఇప్పుడు లైట్ తీసుకోవడం అంటే హ్మ్. వదిలేస్తా వాటి గురించి. అట్లా దేకను, వదిలేస్తావా? దేకను. దేకవు. ఎవరిని వదిలేస్తావు? ఎవరిని దేకవు? కామెంట్స్‌ని పెట్టిన వాళ్ళని దేకను. హుహు. నిన్ను అందరు దేకాలి గాని నువ్వెవరిని దేకవు నీ ఉద్దేశంలో. ఎవరిని దేకను నేనైతే. హ్మ్. బ్యాడ్ కామెంట్‌లు వాళ్ళకైతే, పాజిటివ్ వాళ్ళకైతే దేకుతా. హ్మ్. మీ ఎందుకంటే ఆయన ఎప్పుడన్నా సంతోషం లా ఇస్తా. అనే పదం నిన్ను యూజ్ చేసిండా? నన్నా? హ్మ్. చేయలేదు. చేయలే. మరి కామెంట్‌లల్లా హ్మ్. కొన్ని లక్షల మంది అంటారు నిన్ను. అంటే అనుకోని వదిలేస్తా నేను. పట్టించుకోను. హ్మ్. మీ ఆయన గూడా పట్టించుకోకుండా ఉంటాండు. అట్లాంటి మాటలు ఒక భార్యని, నా భార్యని గిట్లా అంటున్నారు అని మీ ఆయనకు గూడా ఏమి అనిపిస్తలేదా ఏంది? ఏమని? అట్లా మా భార్యని ఇట్లా లంచ్ అట్లా అంటున్నారు. అన్ అన్నా గూడా మా ఆయన పట్టించుకోడు. పట్టించుకోడు. కాకపోతే వదిలేస్తాడు. వదిలేయటం నుంచి కాదు. హ్మ్. మాటలన్నా ఇప్పుడు పాజిటివ్‌గా వీడియోస్ చేసిన వాళ్ళు కూడా లంజడ్ అంటారు, లమిడి అంటారు. ఇంకేమేమో వాగుతారు. హుహు. అవి పట్టించుకోడు. ఆళ్ళు మంచిగా ఏంటంటే చేస్తేనే అంటాండ్రు. ఆ! ఆ! ఇప్పుడు నువ్వు కొంచెం నార్మల్‌గా చెప్పు బావ అని హుహు. అంటుండు. అంతకు మించి ఏం లేదు. ఆ! ఇప్పుడు చిన్న పిల్ల గాబట్టి మీ ఆయనకి మొన్న ఏంటి 4 సంవత్సరాలు అయితుందా పెళ్ళై? హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు ప్రేముండొచ్చు. కొంచెం ముందు ముందు పోతుంటే ఇంకా జనరేషన్ ఘోరంగా అయిపోతది. హ్మ్. సో, ముందు ముందు మీ ఆయనని చాలా మంది ఇట్లా అవమానంతోని ఇట్లాంటి మాటలు మీ భార్య చేస్తుంది అంటే ఆయన ముఖం ఏడ పెట్టుకోవాలనుకున్నావు? అట్లాంటివి మానిపిస్తాండు. అర్థమైందా నేను చెప్పింది? కొద్దిగా వినండి. వినాలే. అవును. ఏంటంటే నువ్వు అవి చెప్పేటియి అందరినాలే, బూతులు. జనాలినాలే, నేనినాలే, అందరినాలే నువ్వు వినాలని చెప్పేటియి. ఇప్పుడు నేను ఉపయోగపడతాయి నీకు. చెప్పేటియి వినాల్సిన పని లేదు. కాపోతే ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటకి నేను సమాధానం చెప్పాలి గదా! చెప్పాలి. అవును. ఇప్పుడు అందులో బూతులున్నాయి. ఇప్పుడు అన్నావు గదా! హ్మ్. మీ ఆయన పరువు పోతలేదా అని. హ్మ్. దానికి బూతులున్నాయి గాబట్టి, ఆ బూతులు కొద్దిగా తగ్గించుకో బావ అని అంటుండు అంతే. ఓకే. బూతులు తగ్గించుకుంటే ఇగ మిగతాయన్నీ కరెక్ట్‌గా చేస్తాన్నావు భవాని. నువ్వు కరెక్ట్‌గా చాలా అంటే బాగున్నావు. చాలా నీ కంటెంట్ బాగుందని మీ ఆయన చెప్తుండా నీకు? కంటెంట్ అంటే తెలియని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతకు మించి ఏం లేదు. కాకపోతే దాంట్లో నీ డాన్స్ వేసే దృష్టిలా ప్రజలకి అట్లాంటివి తెలియని గాబట్టి నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నావు. అంతే. మరి ఎక్స్‌ప్లెయిన్ చేసేటోళ్ళు డాక్టర్స్ ఉన్నారు గదా! నువ్వెందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాన్నావు? నీకి అంత ఆ నేను కంటెంటే తీసుకోవాలని ఎందుకు అనిపించిందసలు? కంటెంట్ అంటే తెలిసింది చెప్తున్నా. దాంట్లో ఒక సాటిస్ఫై ఉంది. అంతకు మించి ఏం లేదు. సాటిస్ఫై ఉందా? నాకైతే ఉంది. ఎట్లాంటి సాటిస్ఫై ఉంది నీకు? నాకు తెలిసినంత వరకైతే నేను చెప్తున్నా. ఆహా! అంతే. ఇప్పుడు అందులో సాటిస్ఫాక్షన్ గూడా ఉంటదా? ఇట్లాంటి పదాలలో మాట్లాడుతుంటే కూడా సాటిస్ఫాక్షన్ ఉంటదా? ఉంటది. సొంతంగా మాట్లాడుతున్నా, సొంత నాలెడ్జ్‌ని సొంతంగా. యూజ్ ఓకే. చేస్తున్నా. ఎవరిని ఇది ఈ ఎట్లుంది, ఇది నాలెడ్జ్ ఎట్లంటే ఏందో బాగా ఉపయోగపడతాంది నీకు. ఈ హ్మ్. రీల్స్‌కి, నీ యూట్యూబ్‌కి బాగా ఉపయోగపడతదనుకుంటా. అనుకోండి ఇంకా. హ్మ్. హ్మ్. రేపు మీ అమ్మాయి గూడా ఇట్లాంటి వీడియోసే చేస్తే ఏం జేస్తావు? మా అమ్మాయి ఆ వీడియోస్ చేయదు. ఎందుకంటే నువ్వెట్లా ఇప్పుడు మీ తల్లిదండ్రులు నువ్వు ఇట్లాంటి వీడియోస్ చేస్తావు అని ఎవరు ఊహించరు. ఇంకా అర్థమైతుందా? తనకి హ్మ్. ఇప్పుడు తనిష్టం అదింకా. మా మా అమ్మాయి ఎట్లుండాలనుకుంటే అట్లుంటది. అంతే. డాన్స్ నేర్చుకోవాలనిపిస్తే డాన్స్ నేర్చుకుంటది. యాహ్! కామెడీ చేయాలనిపిస్తే కామెడీ కామెడీ నేర్పిస్తావు. చేస్తది. ఇట్లాంటి కంటెంట్ జేయాలంటే ఇట్లాంటి కంటెంట్‌కి పోనిస్తావు. ఇప్పుడు అదొక్కటేం లేదు గదా! ఇప్పుడు నువ్వన్నావు తనిష్టం. గదా!
నా కూతురికి ఏం చేయాలనిపిస్తే దానికి చేస్తది. పంపిస్తా అన్నావు. అది చేస్తది. ఆ. నా ఇష్టం ఏమి ఉండదు. నీ తన ఇష్టం ఇష్టం అది. ఏముండదు, తన ఇష్టము. తన సో ఇష్టం అది. నీ వీడియోస్ చూసి కూడా అప్పటికల్లా నా ఇన్‌స్టాగ్రామ్ ఉండదో పోతదో. ఎందుకు ఉండదు ఉండదు. అనుకుంటావు? ఇప్పుడు టిక్‌టాక్ అంటే బ్రాండ్ అయింది. అది సో ఉంటదా ఇన్స్టాగ్రామ్ ఇన్‌స్టా కూడా బ్యాండ్ అవుతుందా? అవుతది. బరాబర్‌గా అయితది. నీకు ఇప్పుడు చెప్పిండా బ్యాండ్ నాకు అవుతుందని? చెప్పాల్సిన పని లేదు. నీకే ఏంటంటే ముందే ఇప్పుడు తెలిసిపోతుంది. టిక్‌టాక్ బ్రాండ్ అవుతదని ఎవ్వరికి తెలీదు. ఇప్పుడు బాడీలా ఏదైనా అవుతుంది అని డాక్టర్కి తెలుసు, ఫోన్ ఇన్స్టాగ్రామ్ బ్యాండ్ అయితే నీకే తెలుసు. నాకు తెలిసిన పని లేదు. అది ఉంటదో ఊడదో తెలీదు ఇంతవరకైతే ఎవరికైతే. కానీ మా అమ్మాయి పెద్దయ్యి అది నేర్చుకునే ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 1.5 అవర్. 1.5. ఇంకొక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వరకు ఉండదా ఏంటిది ఇన్‌స్టాగ్రామా? ఇన్స్టాగ్రామ్? ఏమో ఉంటే ఉండొచ్చు, ఉండపోతే సరే, ఒకవేళ ఉన్నదే అనుకో, హ్మ్. లేకపోవడం ఎందుకు, మా ఉన్నది అని అమ్మాయికైతే అనుకో. మా అమ్మాయి పద్ధతి ఏంటంటే డాన్స్ ఎట్లా పద్ధతి? నేర్చుకుంటది. నీకు చెప్పిందా, మాట్లాడుతుందా? ఇప్పుడు మాట్లాడడం గురించి కాదు. మా ఆహా. అమ్మాయి మా ఆయనలాగే ఉంటది. పోలికలన్నీ మా ఆయన పోలికలు. ఇగో తండ్రిలాగా కూతుర్లు చాలా మంది పోలికలు వచ్చిన వాళ్ళు ఉంటారు. హ్మ్. పెరిగే కొద్దీ బయట సమాజంలో ఏం జరుగుతుంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకుంటారు. హ్మ్. సో నువ్వే ఇట్లాంటి వీడియోస్ చేసినప్పుడు రేపు నీ కూతురు చేయదని గ్యారెంటీ ఏంది? చేస్తే చేయని. ఇంక నేను చేసేది ఏం లేదు. అంటే వదిలేస్తావా అట్లా? వదిలేయడం ఆ, ఏముంది దాంట్లో? అది మంచితనం అనుకుంటున్నావా? నీ ఉద్దేశంలో మంచితనం అది? మంచితనం అనేది ఏముంది? మంచి మెసేజ్ ఇస్తది. అంతకుమించి ఏం లేదు. అది మెసేజ్ అని నువ్వు ఎట్లా ఒక్కసారి చెప్పవా? అది ఎట్లాంటి మెసేజ్ అనుకుంటాను? అంత మంచి మెసేజ్ అవి మాటలు? నాకైతే మంచి మెసేజే. మీకు కాకపోయినా, పబ్లిక్ గాకపోయినా నాకవసరం లేదు ఎవరి గురించి. దేకనసలు. ఒక మనిషి నీ వీడియోలో ఆపమ్మా అని అక్కడ పడిపోయి అంటే చచ్చిపోతున్నా నేనసలు జనరేషన్ దేకను. ని ఇది చేస్తావు నువ్వు. అంటే నీ వల్ల నీ కూతురు చేసినా ఏమను, నీ కూతురు కూడా చెప్పుకో. ఏంటంటే రేపు నీకు బిడ్డ పుట్టినా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసినా కూడా నువ్వు ఏమనకు, ఎంకరేజ్ చెయ్యు. ఎందుకంటే సమాజంలో మంచి మెసేజ్ ఇస్తున్నావు. నీ వల్ల చాలా మందికి ఉపయోగకరంగా ఉంది. నీ వల్ల చాలా మందికి భార్య భర్తల మధ్యలో ఏమైతే లేదో అవందరికి కలుపుతున్నావు నువ్వైతే. అంతే. అంతే అంటావు. జనరేషన్ బాగుంటది అయితే ముందు ముందు. జనరేషన్ గురించి కాదు నేను చెప్పేది. వాళ్ళకి తెలియని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంతే. తెలియని ఎక్స్ప్లెయిన్ చేస్తావు. అంటే ఒక రీల్స్ చేసేటప్పుడు కూడా అమ్మ నాకు ఇది అర్థమవుతుంది అంటే చెప్తావా ఆ వయసులో ఎవరికి? మీ కూతురికి? నా కూతురు. తెలియంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు అన్నావు కదా, నువ్వు అన్నదానికి నేను ఇప్పుడు ఆ రివర్స్ అమ్మాయికి ఏజ్ అడుగుతానా. ఎక్కడ ఏంది? ఆ ఇప్పుడు ఏజ్ అమ్మాయి ఏజ్ అంటలేను, నువ్వు తీసుకొస్తాను ఇప్పుడు ఏజ్ అంటే నువ్వు ఇప్పుడే ఇంత చేస్తున్నావు. హ్మ్. సో ముందు ముందు అవన్నీ వీడియోస్ ఉంటాయి కదా, నీ మిలియన్ల ఉంటాయో, ఊడతాయో ఎవరికేం ఎందుకు తెలీదు ఊడతాయి? గదా! మిలియన్ల నువ్వు వ్యూస్ కూడా ఉన్నాయి నీ. చెప్పలేవు గదా! ఉంటాయో, చెప్పేది నువ్వు. ఊడతాయో నీకు తెలీదు. నీకు తెలియనప్పుడు నువ్వెట్లా చెప్తావు అవి నీ ఉంటాయి అని? ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఇంటర్వ్యూస్ కూడా యూట్యూబ్ కూడా పోతుందా? యూట్యూబ్ గురించి ఉంటాయి. యూట్యూబ్స్ ఉంటాయి. ఆ యూట్యూబ్ లో ఉంటాయి కదా, మ యూట్యూబ్ లో ప్రతి ఒక్కరు నీది వేసుకుంటున్నారా లేదా? యేసుకునేటోళ్ళైతే యేసుకుంది. ఉమ్, అంతే. వేసుకుంటున్నారు కదా యూట్యూబ్ లో కూడా. సో యేసుకునేటోళ్ళు మరి తర్వాత చూస్తుంది కదా మీ కూతురు. చూసినప్పుడు తనకు గూడా అర్థమైతది. మా అమ్మ మంచిగానే చెప్తాందని. ఇంత దారుణమైన పరిస్థితి హ్మ్. ఎవ్వరికి రావద్దు నాకు తెలిసినంత వరకు. రాకపోయినా, వచ్చినా నేనేం కూతురుకు కూడా చేసేదేం నువ్వు లేదు. నేర్పిస్తున్నావు చూసినావా, నేనేం ఇట్లాంటి పరిస్థితి నేర్పించలేదు. ఎవ్వరికి రావద్దు. నేర్పించడం అంటే ఇప్పుడు నేనేం నువ్వే అంటున్నావు నేర్పిస్తాను కదా, మళ్ళా? నేనేం నేర్పిస్తాను? చెప్తా, డౌట్స్ వస్తే చెప్తా, ఇవన్నీ తనకొక మాట్లాడుతున్నావు కదా. ఏజ్ వచ్చిన తర్వాత మా అమ్మాయి ఉమ్, పెళ్లి ఉహుం, పెళ్ళయ్యి తనకి పిల్లలు పుట్టిన తర్వాత ఉమ్. మొగుడుతో ఎట్లుండాలి ఆ అవును, పద్ధతి అవి ఉంటది. అప్పుడు నేర్పిస్తావు. ఉండదు. ఓకే, హ్మ్. పద్ధతి నేర్పిస్తావు. అంతే. నువ్వు పద్ధతిగా ఉండు. నేను పద్ధతిగా ఉన్నాను కాబట్టి నా మొగుడుతో ఉంటాను. అంతే, నిజంగానే హ్మ్. చాలా పద్ధతిగా కనిపిస్తాను హ్మ్. ఇన్స్టా రీల్స్ లా. చాలా పద్ధతిగా మాట్లాడుతున్నావు. హ్మ్. నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి, చాలా మంది నేర్చుకుంటారు కూడా. హ్మ్. ఉమ్, అంతే. అంతే అంటూ. అంటే ఆ మాటలు వల్గర్ గా అనిపిస్తలేదా నీకు? నాకైతే బూతులైతే ఉన్నాయి. అవి కొద్దిగా తగ్గిద్దామని నువ్వు చూస్తున్నా. బూతులు అనే పదం అసలే మానుకో. బూతులు అనే పదాలు ఏంటి తెలుసా? హ్మ్. చిన్న చిన్న పదాలు పోవేరా అట్లాంటివి కూడా బూతులు అంటారు మా దాంట్లో అయితే. మీ దాంట్లో ఈ పదాలను బూతులు అంటారు అని అంటే ఎక్కడ వినలే నేను. కంబం అన్నావు కదా నువ్వు, హ్మ్. మాది దాటిన తర్వాతనే మీది. అక్కడ ఇట్లాంటి పదాలు వాడతారు, ఒకసారి కనుక్కుంటా నేను. ఇట్లాంటి పదాలను బూతులు అంటారా అని కనుక్కుంటా ఒకసారి. సరే కనుక్కోండి. ఉమ్, కనుక్కొని చెప్తా మీకు. హ్మ్. ఇట్లాంటి పదాలు బూతులు అంటారట మీ దాంట్లో. మరి మొన్న రీసెంట్ గా డాక్టర్ భవానీ గారు వచ్చిండ్రు, ఇంటర్వ్యూ చేసిన ఆమె చెప్పిందని చెప్తా. ఉమ్, ఇట్లాంటి మెసేజ్లు ఇద్దామని ఫిక్స్ అయినావా? ఒక మరి ఆడియన్స్ కి ఏం చెప్తావు ఒకసారి చెప్పు, ఏమైనా చెప్పేది ఉంటే. చెప్పేదుంది. ఉమ్, నావైతే మరీ బూతులైతే రావు.
అప్పటికంటే నార్మల్‌గా అయితే ఉంటాయి మన వీడియోస్ అయితే. ఇంకా వీడియోస్ ఇంకా ముందు ముందైతే డాన్స్ ఒస్తాయి, కామెడీ ఒస్తాయి, అలాగే షార్ట్ ఫిలిమ్స్ వీడియోస్ కూడా ఒస్తాయి. ఇవేంటంటే బూతులంటే ఇంకా బూతులున్నాయి గదా! అవైతే ఖచ్చితంగా రావు. నార్మల్‌గా టిప్స్ అనేవి నేను చెప్తాను. డాన్స్‌కి సంబంధించినవే వస్తాయి. ఓకే. ఓకే. ఇప్పటి నుంచి డాక్టర్ భవాని డాన్స్ చేస్తది, కామెడీస్ చేస్తది. సో, ముందు ముందు షార్ట్ ఫిల్మ్స్ చేస్తది. తర్వాత సినిమాలో గూడా చేస్తది. కదా! ఛాన్స్ ఒస్తే ఖచ్చితంగా అది చేస్తాను. ఖచ్చితంగా వస్తది నీకు ఛాన్స్. హ్మ్. నేను చెప్తాను గదా! హ్మ్. నువ్వు ఇన్‌స్టా‌లో ఫేమ్ అయినవు. నెక్స్ట్ యూట్యూబ్‌లో ఫేమ్ అయితానవు. అందరికి భవాని అంటే ఇష్టము. బ్రాండ్ నిన్ను చూసి ఇష్టపడతాండ్రు. హ్మ్. అట్లాంటప్పుడు ఖచ్చితంగా సినిమా ఛాన్స్ ఖచ్చితంగా వస్తది. రేపు నేను మళ్ళా సినిమాలో చూస్తా. మళ్ళా తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తా. చేయండి. వచ్చినప్పుడు సరేనా? ఖచ్చితంగా ఎవరు తీసుకోమనరు. వదులుకోవద్దాం. హీరోయిన్‌గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను డాక్టర్ భవానికి. సో, అక్కడ గూడా కొంచెం ఏంటిదంటే డాక్టర్ యాప్రాన్ ఇట్లాంటి డాక్టర్‌కి సంబంధించిన హీరోయిన్ ఉంటారు గదా! సో, అట్లాంటి క్యారెక్టర్ ఇస్తే డాక్టర్‌కి కొంచెం పేరు ఏదైతే పెట్టుకున్నదో ఇప్పుడు, తర్వాత ముందు ముందు గూడా అరే! డాక్టర్ భవాని అని క్యాప్షన్ పెట్టుకుంటది ఇగ అప్పుడు. ఓకే. థాంక్ యూ భవాని. థ్యాంక్ యూ. సో, మంచి మెసేజ్ ఇచ్చినావు. ఇంకా ఇట్లనే ఇచ్చుకుంటావు. సో, ముందు ముందు ఈ మెసేజ్‌లు నాకైతే నచ్చలే. నీకు నచ్చుండొచ్చు. నాకు మాత్రం నచ్చలే. సో, ఎవరికైనా సరే నచ్చాల్సిన నీకు పని లేదు. పని లేదు. హ్మ్. సో, నువ్వు చేసేదాన్ని బట్టి గూడా మీ కూతుర్ని అట్లా చేయకుండా ఉండడం మాత్రం అదొకటి కోరుకుంటున్నా నేను. మీ నా కూతురు అట్లాంటి కూతురు వీడియోస్ చేయకుండా, ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా మాత్రం చూసుకో. సరే. ఓకేనా? ప్రతి ఒక్కళ్ళు నా వీడియోస్ చూడండి. వీళ్ళ యూట్యూబ్ ఖచ్చితంగా ఛానెల్‌ని చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్మ్. సపోర్ట్ చేయండి వీళ్ళ యూట్యూబ్ ఛానెల్‌ని. లైక్ చేయండి. మీకు నచ్చినా, నచ్చపోయినా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఓకే. ఏం కామెంట్ అంటే భవాని ఈస్ ద బ్రాండ్. ఓకేనా? పెట్టండి. ఓకే. థాంక్ యూ. సో, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ రచన.